క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా సతచండీ యాగాలు. భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే 28,000 రుద్రం రేపటి నుంచి గురువు గారు చేయబోతున్నారు కదా. అయితే మీరు చాలా మంది ప్రశ్నలు అడిగారు. వాటికి అసలు 28,000 రుద్రానికి సంబంధించి గురువుగారు మాటల్లో వివరణ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అయితే రేపటి నుంచే మీరు 28,000 రుద్రం మొదలు పెట్టబోతున్నారు. అంటే 22వ తారీఖు మార్చి నుంచి. అవునండి. అయితే అసలు ఈ 28,000 రుద్రం చేయడానికి గల కారణాలు ఏంటి? స్వలాభం కోసమా, ప్రజల లాభం కోసమా? స్వలాభమే అనుకోండి. స్వలాభము అంటే ఎలా అనుకోవాలంటారు? ఎవరికి వాళ్ళు స్వలాభం అనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అంటారు, ఏంటి గురువు గారిని ఇలా ప్రశ్నిస్తున్నారు? స్వలాభము అంటే ఎవరికి వాళ్ళు స్వలాభంగా భావించాలి. ఎవరికి వాళ్ళు మీరు చేయడం వల్ల ఎవరికి వాళ్ళకి స్వలాభం వస్తుందంటారా? ఇప్పుడు రైతు పంట పండిస్తున్నాడు. సూపర్, అర్థమైపోయింది మాకు ఆన్సర్, సమాధానం. నిజమే కదా, రైతు పంట పండిస్తున్నప్పుడు అక్కడ ఉండట్లేదు కదా. అలా బ్రాహ్మణులు చేసేది అనతి కాలం నుంచి అవే వస్తున్నాయి కదమ్మా. బ్రాహ్మణులు చేసేది వాళ్ళ ఉపయోగపడుతుందని అడుగుతుంటే అనతి కాలం నుంచి జరుగుతున్నవి అవే. మనం చాలా చూసాము, మనం ఎన్నో చేసి ఉన్నవి కూడా చాలా మందికి తెలుసు. ఇవాళ మొన్న అరుణాచలంలో సాష్టాంగ ప్రదక్షిణ చేసిన అసలు అది నా భూతో నా భవిష్యత్తు. ఏంటంటే మనం చేసేటువంటిది 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటిది ప్రధానం. అయితే ఇందులో అమ్మ ఎవరికి ఉపయోగము, ఎవరికి నిరుపయోగం. దీనివలన నిరుపయోగం కూడా ఉందండి. దుష్టులు, దుర్మార్గులు, ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, అలాగే మూర్ఖులు, మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు, జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు. అంటే ఇది ఒక వర్గం, ఇది ఒక తెగ. సంబంధం లేని విషయాలకి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేసేవాళ్ళు, దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి వాళ్ళు. రెండు వచ్చేటప్పటికి అతి వినయం చూపించేటువంటి వాళ్ళు, టాబ్లెట్ చేతిలో పట్టుకోగానే నొప్పి తగ్గిపోవాలి, లోపల వేసుకోగానే వైరస్ వెళ్ళిపోవాలి అంతే అనుకునేటువంటి వాళ్ళు, ఇన్స్టెంట్ గా ఎప్పుడు కూడా పరనింద చేస్తూ బ్రతికే వాళ్ళు, నా అంతటి గొప్పవాడు అనుకునే వాళ్ళు, నేను గొప్పవాడిని అని అనిపించుకోవడం కోసం ఎదుటి మనుషుల్ని ఎంత స్థాయికైనా దిగదార్చడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు, తప్పుడు మనుషులు చెప్పేటువంటి చెప్పుడు మాటలు వినేటువంటి వాళ్ళు, కొంతకాలం జర్నీ చేసి ఏంటి అనేటువంటి విషయాన్ని తెలిసి కూడా ఎవరో ఏదో చెబితే ఆ చెప్పిన దాన్ని విచక్షణ లేకుండా, మరి అంటే తినేదన్నమైతే ఏం చెప్పినా వినరు, అనవసరంగా తినేదన్నం కాకపోతే చెప్పిన మాటలని కూడా వింటుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా వారు చేసేటువంటి తప్పుకి తగు శిక్ష, అనంతరం రక్ష ఈ రుద్రం వల్ల జరుగుతుందమ్మా. అంటే ఒక వ్యక్తిని మనం పరదోష చేశాము అని అంటే దానికి తగ్గ శిక్ష పడుతుంది, అనంతరం రక్షణ ఏర్పడుతుంది వాళ్ళకి. ఇక సామాన్యంగా ఉండేటువంటిది భగవంతుడి మీద ప్రేమ, విశ్వాసం, భక్తి ఉండేటువంటి వాళ్ళకి, దైవ చింతనలో గడిపేటువంటి వాళ్ళకి భగవంతుడికి అనుగ్రహం. అయితే ఇందులో దైవారాధన చేసేటువంటి వాళ్ళు నేను గమనించా, మొక్కితే ఏదో వస్తుందని. అంటే ఎలా ఉంటారంటే భగవంతుడికి మనం మొక్కితే మనకి ఏదో ఇస్తాడు అని ఆలోచించేసేవాళ్ళు ఒకళ్ళు. ఇక్కడ పాపం చేయటం, అక్కడికి వచ్చి పుణ్యం చేయటం, ఆ పాపం పోతుందని ఆలోచించేవాళ్ళు. దేవుడికి నమస్కారం చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అని భయంతో చేసేవాళ్ళు. ఈ ముగ్గురికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అవునా? ఒకడు పాపం చేస్తున్నావు, ఆ పాపపు సొమ్ముతో పుణ్యం చేస్తున్నావు, ఉపయోగం లేదు. భగవంతుడికి చేయకపోతే శపిస్తాడేమో నువ్వు చేస్తున్నావు, ఉపయోగం లేదు. భగవంతుడికి చేస్తే నాకేదో వస్తుంది అని నువ్వు చేస్తున్నావు, దానివల్ల ఉపయోగం లేదు. ఎందువల్లంటే ఈ 3 తెగలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చెప్పారు భగవంతుడి పూజ. ఆ దేవుడు మనకు వరాలు ఇవ్వడు అంటే కొబ్బరి ముక్క, శనగ చెక్క కూడా పెట్టరు దేవుడికి. నాకు ఉపయోగం లేనప్పుడు నీకు ఎందుకు పెడతా అనే తత్వం. కొన్ని నేను చూశానమ్మా ఇవన్నీ. తిరుపతి వెళ్ళి చాలా మంది గుండు కొట్టించుకుంటూ ఉంటారు. అంటే మళ్ళీ వస్తుందనేగా, అదే దేవుడి మీద భక్తితో కాదు. ఎక్కడికి వెళ్ళి వచ్చాను, తిరుపతి వెళ్ళి వచ్చా, గుండు కొట్టించుకొచ్చా, తిరుపతి వెళ్ళి వచ్చా, తిరుపతి మొక్కు, ఏమన్నా లాగమైనా తిరుపతి మొక్కు.
ఆ తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటే నీకు ఒక్క వెంట్రుక రాదంటే వెళ్ళి గుండు కొట్టించుకుంటా? పొరపాటును కూడా వెళ్ళరు. అంటే ఇట్లాంటి భక్తులు, ఇలాంటి భక్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు దాదాపుగా. వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, మనం నిజంగా ఇటువంటివన్నీ కాకుండా భగవంతుడి మీద మనం ప్రేమ కనుక చూపిస్తే ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు అనే విషయం భగవంతుడు చూపిస్తాడమ్మా. ఇకపోతే మూడోది ఇందాక అనుకున్నాం, భక్తితోటి విశ్వాసంతో నమ్మకంతో భక్తులు. వీరందరికీ ఉంటే ఇటు మొత్తం నాలుగు రకాల దుష్ట చతుష్టయం అనవచ్చు. అంటే దుష్ట చతుష్టయం అంటే దుష్టులు అనేటువంటి దాంట్లో ఒక రకంగా ఉంటే, అందులో మంచి వాళ్ళు ఒక రకంగా ఉంటారు, మంచి నటిస్తూ ఒక రకంగా ఉంటారు, సదా మంచిని కోరుతూ ఉండే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. విధానాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి విధానాన్ని అనుసరించి భగవంతుడు వారి యందు నువ్వు శివ అనేటువంటి నామాన్ని స్మరించిన, నామాన్ని విన్నా ఆయన నీకు ఎంతగా యోగాన్ని ఇస్తాడు అనేటువంటి చూడగలుగుతారమ్మా. అంతటి మహత్తరమైన క్రతువు ఈ యొక్క మహారుద్రం. ఇది కూడా రానున్న ఉగాదిని దృష్టిలో ఉంచుకొని కుజ సంయుక్తంగా శనితోటి కలిసి వచ్చేటువంటిది కనుక మంగళవారం నాడే మనకు అది ఉగాది కూడా వస్తుంది. మంగళము అంటేనే శుభము, కానీ ఒకే అక్షరం తేడా. అమంగళం మంగళం ఒకటే అక్షరం తేడా. ఆ అనేటువంటిది మొట్టమొదట మంగళానికి ఆ అనేటువంటి అక్షరం తోడు అవ్వకుండా ఉండాలి. అమంగళం అంటే ప్రతి ఇంట్లో జరిగేటువంటిది, మంగళం ప్రతి ఇంట్లో జరిగేటువంటిది. కానీ ప్రతి ఇంట్లో కూడా మంగళం అనేటువంటి జయమంగళం నిత్య శుభమంగళం అనేటువంటి మాట మినహాయిస్తే ఆ అనేటువంటి అక్షరం తోడు కాకుండా అందరి జీవితాలు ఉద్ధరింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో రేపు ఉదయం నుంచేమో. ఉదయం అంటే ఏ సమయం నుంచి గురువు? దాదాపుగా 5:30, 6 ఆ ప్రాంతంలో మొదలుపెట్టి 44 రుద్రాలు లైవ్ ఇస్తానమ్మా. అది 4 గంటలు పట్టొచ్చు, 5 గంటలు పట్టొచ్చు, చెప్పలేం. 44 రుద్రాలు ఖచ్చితంగా లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం చదువుకున్నటువంటి విద్యార్థులు, శిష్యగణం, ఇలా స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒక 44 రుద్రాలు పారాయణ చేయడం జరుగుతుంది. ఇలా రేపు ఉదయం నుంచే సంకల్పం అమ్మ. దీని యొక్క ప్రభావం కూడా ఉగాది లోపు కూడా మనం కొన్ని అద్భుతాలు మనం చూస్తాం. అంటే తృటిలో తప్పిన ప్రమాదం, ఘోర ప్రమాదం తప్పిపోయింది, ఈ ప్రమాదం జరిగినట్లయితే ఎంత నష్టం జరిగేదో అనేటువంటివి కూడా మనం ఒక్కొక్కసారి అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని గబిక్కిని చూస్తాం, చాలా ఘోర ప్రమాదం ఉంటాం. అటువంటిది తృటిలో తప్పిన ఘోర ప్రమాదం భగవంతుడు చూశాడన అటువంటివి. ఈ ప్రమాదం తప్పింది, ఈ ప్రమాదం దారి మళ్ళింది అనేటువంటి మాటలు మనం ఉగాది వరకు 2-3 గట్టిగానే వింటామమ్మా. అప్పుడు జనాలకి ఇంకా అర్థమవుతుంది నిజమే. ఈ 4 వర్గాల వాళ్ళు చెప్పే కదమ్మా ఎలా ఉంటారో వాళ్ళందరికీ నిజమే ఈశ్వరారాధన ఇంత చేయటం వల్ల ఇవి తప్పినవి చేయనంటే రాబోయేటువంటి పెను ప్రమాదాలు, విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పడానికి చక్కటి అవకాశం ఉన్నది. కాబట్టి మనమందరము కూడా సాధ్యమైనంత వరకు అందులో పాల్గొనటమా, పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటమా, ఈశ్వర ధ్యానం చేస్తుండటమా అనేటువంటి విషయం వారికి అర్థమవుతుందమ్మా. మనం చెప్పటం వేరు, వారికి అనుభవంలోకి రావటం వేరు. అనుభవంలోకి రావాలి అంటే ఎవరికైనా మంచి అనుభవం జరగాలి, చెడు అనుభవం జరగద్దు. అనుభవం ఇప్పుడు నేనన్నా ఘోర ప్రమాదం తప్పింది, పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు అనేటువంటివి మనం వింటే అంటే ఇవాళ ఆయన రుద్రం మొదలు పెట్టారు కాబట్టి ఆయన ముందే చెప్పారు ఇలా ప్రమాదాలు తప్పుతాయని చెప్పి. అది తప్పింది ప్రమాదం అంటే నిజమే ఈశ్వరుడు కాపాడుతున్నాడు అనేటువంటివి కొన్ని మనం చూస్తాం. తద్వారా వాళ్ళకి కూడా అర్థమవుతుంది, నిజమే ఈశ్వర అనుగ్రహం వల్ల సస్యశ్యామలంగా ఉన్నాము. సో ఇక రాబోయేటువంటి రోజులు ప్రమాదభరితంగా ఉన్నాయి కాబట్టి మనమందరము కూడా అందులో పాల్గొనటం, లేదంటే పంచాక్షర నామస్మరణ చేసుకుంటే మనం అందరం కలిసి, ఇందాక ఒక మాట అన్నారు, ఇది స్వలాభమా ఏంటని చెప్పి, ఎవరికి వాళ్ళు స్వలాభంగా భావించి నేను చేసుకుంటే నా కుటుంబం బాగుంటుంది, నేను చేసుకుంటే నా కుటుంబం బాగుంటుంది, నా పక్క వాళ్ళు కూడా బాగుంటారు అనే ఆలోచనతో అందరూ పాల్గొనటమా, లేదంటే వారికి వారి పంచాక్షరి చేసుకోవడమా చేసుకోగలిగితే ఈ జరగబోయే ఉపద్రవం నుంచి కాపాడుకున్నామమ్మా. నిజంగా గురువు గారు, అంటే దాదాపు సంవత్సర దీక్ష తీసుకుని మహారుద్ర క్రతువు నిర్వహిస్తున్నారు. అంటే లోకా సమస్త సుఖినో భవంతోని, లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలని. నిజంగా చెప్పాలంటే మీరు చేసే ఒక్కొక్క స్టెప్ చాలా డేర్ స్టెప్స్ అనిపిస్తాయి, కానీ దానివల్ల ఖచ్చితంగా సొసైటీలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. అంటే చాలా మంచి ప్రయత్నం మొదలు పెట్టారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.
సో చూసారు కదా, మరి ఇది ప్రత్యేకంగా సంవత్సర దీక్షతో గురువు గారు 28,000 రుద్రాలు దీక్షగా తీసుకుని నిర్వహించబోతున్నారు. అది రేపటి నుంచే. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వివరాలు కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.